శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము ప్రాప్తి గురించి చెప్పుకున్నాం అనమాట. సో ఈ ప్రాప్తి అనేది ఎప్పుడైతే మనము ఆ సిద్ధిని పొందబడతామో, అష్టసిద్ధుల్లో ఉండేటువంటి ప్రాప్తి వలననే మనము పంచభూత శక్తులను కానీ, ప్రకృతిలో ఉండేటువంటి పంచభూత శక్తులను కానీ మనము తెలుసుకోగలుగుతాము, నేర్చుకోగలుగుతాము, పొందబడతామన్నమాట. సో దీని ద్వారా మనకు శరీరంలో కానీ, బయట ప్రకృతిలో కానీ మనకు విశ్వంలో ఉండేటువంటి పంచభూత శక్తులను మనము ప్రాప్తించుకోవచ్చు. సో ఇక్కడ ప్రకామ్య అని అన్నప్పుడు అంటే ఆరవదైనటువంటి ప్రకామ్య సిద్ధిలో మనకి ఏం జరుగుతుంది అనేసి అంటే మన శరీరంలోనూ ప్రకృతిలోనే కాకుండా ప్రాపంచికంలో అంటే ప్రపంచంలో ఉండేటువంటిది ఏదైనా కూడాను మనము పొందబడే విధంగా అది ఏదైనా అవ్వనియండి ప్రాపంచికంలో పొందబడే విధంగా మనము ప్రాప్తించుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి మనము శరీరానికి ఆరోగ్యం అనేది ప్రాప్తి ద్వారా పంచభూత శక్తులను పొంది తర్వాత దానిని మనము నయం చేసుకొని తర్వాత దాన్ని మనము స్వస్థతని చేకూర్చుకుంటాం అన్నమాట. ఇక్కడ ప్రకామ్యకు వచ్చేటప్పటికి వితిన్ సెకండ్స్ లేకపోతే నిమిషాల వ్యవధిలోనే మనము ఒక దానిని నయం చేసుకోవడం కానీ, లేకపోతే భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి సమస్త శక్తులను కానీ, లేకపోతే సమస్తాన్ని కానీ పొందబడేటువంటి శక్తిని సంపాదించుకోవచ్చు అన్నమాట. మనము చాలామంది గమనించినట్లయితే ధ్యానం చేసినప్పుడు కొంతమందికి ఆటోమేటిక్గా శరీరంలో ఉండేటువంటి రోగాలు తగ్గిపోతూ ఉంటాయి. కొంతమంది వాళ్ళు కావాల్సినది పొందబడుతూ ఉంటారు. అంటే అది మనస వాచ కర్మణ అని త్రిగుణాలు కానీ, లేకపోతే బయట పేరు ప్రతిష్టలు కానీ, కీర్తి కానీ, లేదు అనేసి అంటే డబ్బు కానీ, హోదా కానీ, పదవి కానీ, ఏది కానీ కూడాను పొందబడుతూ ఉంటారనమాట. మనకి ఈ ఎగ్జాంపుల్స్ని మనం తీసుకున్నట్టయితే ఏది అనేసి గమనిస్తే మనకి ఏది ప్రాప్తి కిందకి, ఏది ప్రకామ్య కిందకి వస్తుందనే విషయం మనకు అర్థమవుతుందన్నమాట. సో ధ్యానం చేసిన తర్వాత మనకి రోగం తగ్గింది అనేసి అంటే అది పంచభూత శక్తులను మనం సంపాదించుకొని, లేకపోతే ప్రాణశక్తి దివ్యశక్తిని తీసుకొని కాస్మిక్ ఎనర్జీ ద్వారా ఆ ప్రాప్తిని పొందబడినటువంటి శక్తి ద్వారా మనము దానిని నయం చేసుకున్నట్లు అనమాట. అదే కన్నా మనకు ఒక ఉద్యోగం కానీ, లేకపోతే ఒక హోదా కానీ, అధికారం కానీ వచ్చింది అనేసి అంటే అది ప్రకామ్య కిందకి వస్తుందన్నమాట. ఇక్కడ మనము శక్తిని వాడుకున్నాం, అది దివ్యశక్తి కాదు, ప్రాణశక్తి కాదు. అందరికీ కాస్మిక్ ఎనర్జీ శరీరం లోపలికి వెళ్ళినప్పుడు అది జరుగుతుంది. బయట ఉండేటువంటి కాస్మిక్ ఎనర్జీ అంటే శక్తినే మనం వివిధ రూపాలుగా వాడుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో మనం ఒక అధికారం పొందబడము, లేకపోతే ఒక కీర్తి ప్రతిష్టలు అంటే మనం చేసేటువంటి పనుల ద్వారా కీర్తి ప్రతిష్టలు బయట నుంచి రావడం కానీ, డబ్బులు సంపాదించడం ఇంకా ఆటోమేటిక్గా అందరికీ తెలుసు. మనం ఒక పని చేసి కానీ, లేకపోతే మనం డబ్బులని పొందబడడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. దీనికి ఇంకొకటి ఆకర్షణ అని కూడా పేరు పెడుతూ ఉంటాము. కానీ అది ఒక సిద్ధి కిందకి కాకుండా ప్రకామ్య కిందకి మనం అది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకు అనేసి అంటే ఆకర్షణ అనేసి అంటే మళ్ళీ అది వశిత్వాలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఇక్కడ పొందబడడం గురించి మాత్రమే చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే మనం చేసినటువంటి పనుల ద్వారా కానీ, శక్తితో కానీ, లేకపోతే సాధనలతో కానీ దానిని ప్రాప్తించుకోవడం అన్నమాట. వశిత్వాలోకి వచ్చేటప్పటికి అది అట్రాక్షన్ అవుతుంది, అది వేరే విషయం. సో ఇది మాత్రం ప్రాప్తించుకోవడం అవుతుంది. ఎప్పుడైతే మనము అర్హతని సంపాదించుకుంటామో, లేకపోతే మనం కష్టపడతాము, దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం ఇక్కడ పొందబడతాము అంటే ప్రాప్తించుకుంటాం అన్నమాట. సో ప్రకామ్యాలో ఏ విధంగా అయితే మనం కోరికలు తీర్చుకోవడము అనేసి అనుకుంటాము, కానీ అది మనకు కావలసినటువంటి అర్హత ద్వారానే, లేకపోతే శక్తి ద్వారానే దాన్ని మనము పొందబడతామన్నమాట. సో ఊరికినే పేరు ప్రతిష్టలు వచ్చేస్తాయా అండి? మనం ఏదో ఒక గొప్ప పని చెయ్యకపోతే, లేకపోతే సమాజ సేవ చెయ్యకపోతే మనల్ని ఎవరు నెత్తిని పెట్టుకోరు కదండి, గౌరవం ఇవ్వరు కదా. సో ఇది ప్రాప్తించుకోవాలి అనేసి అంటే ప్రకామ్యాలో దానిని మనము కష్టపడినే ప్రాప్తించుకోవాలి అన్నమాట. సో వశిత్వ అనేది ప్రకామ్య అనేది ఒకే రకంగా అనిపిస్తూ ఉంటాయి, కానీ
ఒక పక్క మనకు చిన్న వేరియేషన్స్ కనుక గమనించినాము అనేసి అంటే ఒక పక్క మనకు ప్రాకామ్య ఉంటుంది, ఒక పక్క మనకు వశిత్వం ఉంటుందన్నమాట. కాకపోతే మనకు వశిత్వాలు ఆకర్షణ అనేది మనకు వస్తుంది. ఆ టాపిక్ వచ్చినప్పుడు దానిని మనం చెప్పుకుందాం. సో ఈ ప్రాకామ్య అనేసి అన్నప్పుడు మనము ప్రాపంచికంలో ఉండేటివన్నీ అన్ని విషయాలను కూడాను మనము పొందబడడానికి అది మన కష్టపడి సాధనలతోనే మనం దానిని పొందపడతామన్నమాట. సో పేరు ప్రతిష్టలు కానీ, రోగాలు నయమవడం కానీ, శరీరపరంగా కానీ, లేకపోతే పంచభూత శక్తులను అధీనం చేసుకోవడం వలన కానీ మనము పొందబడతామన్నమాట. సో ఈ విధంగా మనము సాధనలతోనే, శక్తితోనే దానిని మనము పొందవలసినటువంటి అవసరము ఉంటుంది. సాధన కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి సాధన ప్లస్ కష్టము రెండు ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ ప్రాకామ్యాలో ఏదైతే మనము పొందబడతామో అదంతా కూడాను ప్రాపంచికానికి సంబంధించినటువంటిది అయ్యి ఉంటుందన్నమాట. ఇక్కడ మనము ఒక దానిని అధీనం చేసుకొని లేకపోతే ఆధిపత్యాన్ని పొంది కానీ మనం చేసుకున్నా కూడాను అదంతా కూడాను ఇది ఒక భూమికి మాత్రమే, ప్రపంచానికి మాత్రమే, ప్రాపంచికానికి మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే ఏ విధంగా అయితే మనం సాధనలు చేసి లోపల శక్తిని పెంపొందించుకున్నామో దానిని మనము బయట పొందడం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకొక డౌట్ రావచ్చు, మరి మనము సాధన చేసి లేకపోతే కష్టపడి రెండింటి ద్వారా కూడా మనము పొందబడుతున్నాం కదా అనేసి అని. అవును, ఎందుకు అనేసి అంటే మనము ఏదైతే ఆశలు కోరికలు అన్నీ ఉన్నాయో వాటిని కూడాను మనము ఈ సాధనల ద్వారా తీర్చుకోవచ్చు, నెరవేర్చుకోవచ్చు, లేకపోతే పొందవచ్చును అని చెప్పడానికే ఈ విధంగా చెప్పడానికి కారణం అన్నమాట. అంతేకాకుండా మనము అలా పొందబడతాము కూడా. ఎందుకు అనేసి అంటే మనము ఏదైతే ఆత్మశక్తి కానీ అంతరాత్మశక్తి వరకు మనం వెళ్ళాలి అనేసి అంటే శరీరాన్ని, మనసును, బుద్ధిని మనము ఈ మూడింటిని కూడా దాటుకుంటూ పోవలసినటువంటి అవసరము ఉంటుందన్నమాట. ప్రాప్తిలో మనము శరీర రోగాలను అయితే తగ్గించుకుంటాము, పంచభూతాలని ప్రాప్తించుకుంటూ ఉంటాము. అదే ప్రకామ్యకు వచ్చేటప్పటికి ప్రాపంచికంలో అంటే భౌతిక ప్రపంచంలో ఉండేటువంటివన్నీ కూడా మనము పొందబడతాము. సో అలా పొందబడినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే భూమి మీద, భూమి లోపల, మన బయట ఉండేటువంటివి అన్నీ కూడాను మనము ప్రాప్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు అనేది నెక్స్ట్ ఈ శిత్వా గురించి మీరు చెప్పినప్పుడు అర్థమవుతుందన్నమాట. సో మనకి ఏదైనా కూడాను ఒకటి జరుగుతున్నది అనేసి అంటే మనము ముందు తీసుకున్న దానికి, ముందు నేర్చుకున్న దానికి ముందరే ఉంటుంది. అంటే నెక్స్ట్ స్టెప్ మనం ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నదంతా కూడాను ముందు ఉన్న దాని యొక్క రిజల్ట్ లేకపోతే తర్వాత అడిగే అన్నమాట. సో ఇప్పుడు మనం ప్రాకామ్యంలో పొందబడేదంతా కూడాను నెక్స్ట్ స్టెప్ అయినటువంటి ఈశిత్వాకి ఉపయోగపడుతుందన్నమాట. కానీ మనం ఇక్కడ అనుకుంటూ ఉంటాం ఇవన్నీ పొందబడుతున్నాము, ఇవి దేనికి అనేసి అని ఆలోచించవచ్చు. సో అందుకనే ఈ విషయాన్ని ముందే నేను ఇక్కడ చెప్పడానికి కారణం అన్నమాట. సో మనం ఇవన్నీ కూడాను ప్రాపంచికంలో పొందబడడానికి కానీ, కోరికలన్నీ తీర్చుకోవడానికి కానీ ఎందుకు అనేది ఈ శిత్వాలో మనకు అర్థమవుతుంది. సో తర్వాత టాపిక్ మనకు ఈ శిత్వ అనమాట. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.